హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేది ఎవరు? మీ ఆవిడ కాదు, మీ ప్రియురాలా? అంతకంటే కాదు, ఎందుకంటే ఆవిడ వెనకాల మీరు ఫాలో అవ్వాలి. మరి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేది హలో, చెప్పు. ఏమిటి, మీ వాడికి ఉద్యోగమా? ఏం చదివాడు? 10th ఫెయిల్డా? 10th ఫెయిల్ అయిన వాడికి ఉద్యోగం ఎవరు ఇస్తారయ్యా? 10th ఫెయిల్ కానీ 9th పాసా? నేను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను, కానీ నువ్వు తర్వాత ఫోన్ చెయ్యి, ఓకే? అదే ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. హలో, చెప్పు చెప్పు చెప్పు. ఏమిటి, జీతం ఎంత ఇస్తారని అడుగుతున్నావా? ఒరే, 9th ఫెయిల్ అని అంటున్నావు. అసలు నేను ఉద్యోగం ఇస్తానో లేదో కూడా నీకు తెలీదు. ఇప్పుడు జీతం అని అడుగుతావేంటి? ఎంతని? పెట్టేసే, ఫోన్ పెట్టే పెట్టే పెట్టే. ఇప్పుడు ఇందాకేమన్నాను? మీరు ఎక్కడికి వెళ్తే ఏంట్రా, ఏంటి? మా కంపెనీలో నేనే ఉద్యోగం చేస్తున్నానా? మా కంపెనీకి నేను డైరెక్టర్ని. ఒకవేళ నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తే మీ వాడికి ఆ ఉద్యోగం ఇచ్చేయాలా? ఒరేయ్, నిన్ను ఆ 9th ఫెయిల్ అయిన వాడిని ఇద్దరిని అడ్డంగా నరికేస్తాను ఇంకోసారి ఫోన్ చేస్తే. పెట్టేయ్ పెట్టేయ్. ఇదండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నానే ఇదే నెట్వర్క్. ఇది చాలా డేంజర్ అండి బాబు. మనకి ఏం పర్సనల్ లైఫ్ అనేది ఉండనే ఉండదు ఈ టెలిఫోన్ వల్ల. అసలు ఇదివరకైతే చక్కగా ల్యాండ్లైన్ ఉండేది, అదేదో మనం కావాల్సిన వాళ్ళతో మనం మాట్లాడడం ఏదో జరిగేది. కానీ ఇది మాత్రం ఇలా ఫాలో అయిపోతూనే ఉంటుంది మన వెనకాలే. ఎవరికి ఏ రకమైన స్వేచ్ఛ ఉండదు, ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఏం ఉండదు, పర్సనల్ లైఫ్ ఉండదు, ఏం ఉండదండి అసలు. ఒకవేళ ఎవరికన్నా గర్ల్ ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళాలనుకోండి, చచ్చే చావు అయిపోతుంది. ఎలా అంటే, ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు అనుకుందాం రెస్టారెంట్కి. అప్పుడు ఇద్దరు కూర్చుంటారు ఎదురెదురుగా రెస్టారెంట్లో. అప్పుడే కరెక్ట్గా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఫోన్ ఇస్తాడు. చెప్పు. విసుగా? అబ్బే, విసుగేం కాదు. అంటే చాలా పనిలో ఉన్నాను ఆఫీస్లో, పొద్దునుంచి దీనికి కూడా వెళ్ళలేదు. ఓహో, అది నీకు కనపడదు కదా ఫోన్లో, చిటికిన వేలు చూపిస్తున్నానులే. కనిపించే ఫోన్లు వస్తే చావైపోతుంది. అదేం కాదు, ఏం కాదు. ఇలాగ వినబడే ఫోన్లు కాకుండా కనబడే ఫోన్లు వస్తే ఇంకా సమ్మగా ఉంటుంది అని అంటున్నాను. ఏంటి, జనాల గోల వినిపిస్తుందా? ఇక్కడంతా చుట్టూరు రోడ్డు మీద జనాలు తిరుగుతుంటారు కదా. అదే ఆఫీస్ క్యాబిన్ తలుపులు తెరిచాను, ఆ సౌండ్స్ అన్నీ లోపలికి వస్తున్నాయి. అది ఏంటి, పాటలు వినిపిస్తున్నాయా? పాటలు అంటే పక్కన ఎవడో షాప్ ఓపెన్ చేసాడులే, వాడు ఏదో ప్రారంభోత్సవం, దానికి పెద్ద రికార్డులు, చచ్చినోడు రికార్డులు అవి పెట్టి గట్టిగా మైకులు పెట్టి పాటలు పెట్టాడు, అవి వినిపిస్తున్నాయి. ఈవేళ అమావాస్య రోజు ఇలాంటి ప్రారంభోత్సవాలు ఎవరు చేయరా? అంటే వాడు తమిళియన్లే, వాడు తమిళియన్స్కి అమావాస్య చాలా మంచిది, వాడు అందుకనే ఈవేళ పెట్టుకున్నాడు ఓపెనింగ్. ఏమిటి, నేను ఆఫీస్లో ఖచ్చితంగా లేనా? అలా ఎందుకు అనుకుంటున్నావే? ఓహో, అంటే ఆఫీస్లో ఉంటే ఒక్క ప్రశ్నకే విసుక్కుని చేస్తానా? ఇదిగో నెట్వర్క్ ఇలా ఫాలో అవుతుందన్నమాట మనల్ని. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంతవరకు